వ్యతిరేకం, కానీ అమరావతికి వ్యతిరేకం కాదు అంటూ మిథున్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా క్లియర్ గా ఇందాక ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా దీనికి సంబంధించిన దీంట్లో కూడా చాలా క్లియర్ గా మాట్లాడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అమరావతికి సందర్భించిన వ్యవహారంలో ఈ వ్యవహారం ఏ విధంగా ముందుకు పోతుంది అంటూ మరో పట్టవాదాన్ని కూడా తీసుకుని వచ్చాడు మనోజ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2024 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా నువ్వు ఇక్కడ ఉన్నావా అంటూ అని చంద్రబాబుని సుటిగా ఆయన అడిగిన ప్రయత్నం అయితే చేశారు. 3 ప్రత్యేక విమానాల్లో సెటిల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే మరో వ్యవహారంలో ఇక్కడ కూడా మచిలీపట్నం క్యారిడార్, తర్వాత మావిగన్ అనే ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, దీని 3 ప్రాంతాలని మావిగన్ అనే పేరుతో ప్లాన్ బి ప్రతిపాదనను చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడాలి అనేది జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. అంటే ఈయన కొంత ఈ 3 ప్రాంతాల మీదనే వ్యవహారాన్ని నడపాలి, అందుకే దీన్ని మావిగన్ గా ఉంటే చూడండి అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇటువంటి సందర్భం కొంత డిస్కషన్ ఈ రోజు జరుగుతుంది. సేమ్ టైం ఈ రోజు రాత్రి 8:30కి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు. పార్లమెంట్ లో అమరావతి చట్ట సవరణ బిల్లు ఆమోదం నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వెళ్తారు. కానీ ఏదైనా కొంత స్పీడప్, అమరావతి విషయంలో కొంత స్పీడప్ వ్యవహారాలు నడుస్తున్నాయి. మరోవైపు అక్కడ ఉన్న సందర్భానికి సంబంధించి వైసీపీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వాకౌట్ చేయడం, తర్వాత వెళ్ళిపోవడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా సుదీర్ఘంగా అమరావతి మీద ఈరోజు మాట్లాడే ఇష్యూ చేయడం, ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ ని మనకి కనబడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు వైసీపీ ఎంపీలు వాకౌట్ చేసి బయటకు వచ్చినంత మాత్రాన ఆ చర్చకు కానీ ఆ బిల్లుకి కానీ ఆటంకం కలిగే అవకాశం ఏదైనా కనబడుతోందా? అనుకున్న స్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు దీన్ని సాధించలేకపోతున్న అనుమానం ఏదైనా ఉందా? ఇంకా లేదు, దాంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. ఎందుకంటే ఖచ్చితంగా అమరావతి బిల్లుకి, సవరణ బిల్లుకి సంబంధించిన వ్యవహారంలో కొంత పూర్తిగా వాళ్ళకి మెజారిటీ ఉంది. అట్ ది సేమ్ టైం ఎన్డీఏ కూటమి నడుస్తోంది కాబట్టి అక్కడ ఎక్కడ ఇష్యూస్ లేవు, అక్కడ ఎటువంటి ఆటంకాలు జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఆమోదనం కూడా అయిపోతుంది. అందుకే రాత్రి ఢిల్లీకి నారా లోకేష్ హఠాత్తున బయలుదేరుతున్నారు. ఆయన ఈరోజు రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. సో దీనికి కూడా కారణం ఏంటంటే ఆ బిల్లుకి ఆమోదం తెలుపుతారు. సో ఒక 10 నిమిషాల్లో దాన్ని యాక్సెప్టెన్సీ కూడా అయిపోతుంది. సో ఫర్దర్ గా రేపు కొంత ఈ గ్రామాల్లో ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించిన వ్యవహారంలో కొంత రైతులు సూచి పంచుకునే పరిస్థితి ఉంటుంది. అయితే మరోవైపు కొంత ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొంత నాయకులు కొంత వ్యతిరేకించే ప్రయత్నం, కొంత ఎక్కడో ఆ డిస్కషన్ నడుస్తున్నప్పటికీ కూడా బట్ ఎక్కడ దీని మీద డిస్ప్యూట్ లేదు. ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద పూర్తిగా కూడా రైతులు కావచ్చు, లేకపోతే అన్ని వర్గాలు దీన్ని ఓకే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఫర్దర్ గా వైసీపీ ఏ విధంగా అఫీషియల్ రియాక్షన్స్ చూడాలి. అసెంబ్లీలో, పార్లమెంట్ లో మాట్లాడిన రియాక్షన్స్ మనం చూసాం కాబట్టి ఆ బిల్లుని వాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేశారు కాబట్టి. సో ఇప్పుడు దాన్ని వాకౌట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. బయట మీడియాతో ఏ విషయం మీద ఎందుకు వాకౌట్ చేయాల్సిన పరిస్థితి మీద కొంత పూర్తి స్థాయి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారండి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా అమరావతికి సంబంధించి మేము వ్యతిరేకం కాదు అంటూనే ఈ రోజు వాకౌట్ చేయడం వల్ల అది అంటే కేవలం ఇలా వాకౌట్ చేయడం మూలంగా వైసీపీ యొక్క ట్రూ కలర్ ఏంటి? వైసీపీ అసలు విషయం ఏమనుకుంటుంది? అమరావతిని మళ్ళీ వ్యతిరేకిస్తుందా అనేటువంటి ఒక భావన మాత్రం పబ్లిక్ లోకి చాలా బలంగా వెళ్ళే అవకాశం ఉంది. వైసీపీ ఇప్పటికీ అమరావతిని వ్యతిరేకిస్తుందా అనే ఒక అనుమానం అయితే పబ్లిక్ లో కలిగే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, ఖచ్చితంగా కనబడుతుంది కదా. ఇప్పుడు వాకౌట్ చేసిన తీర్మానానికి వాకౌట్ చేసి వెళ్ళిపోయారంటే మేము ఒక డైరెక్ట్ గానే అమరావతికి మేము వ్యతిరేకం, ఇది 3 రాజధానులకి మేము కొంత సపోర్ట్ చేయబోతున్నాం అనే చెప్పుకునే ప్రయత్నం చెప్పకపోయినా, అఫీషియల్గా చెప్పకపోయినా చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కదా మనకు అర్థమవుతుంది క్లియర్ గా. అమరావతిని వాళ్ళు వాకౌట్ చేస్తారు ఈ రోజు అనుకుంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకం అన్నట్టేనే. అదే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే మిథున్ రెడ్డి మాట్లాడినా, పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన ప్రతి మాట రికార్డులో ఉంటుంది కాబట్టి ఆ రికార్డు అట్ ద సేమ్ టైం వాళ్ళు వాకౌట్ చేస్తున్నట్టు దీని వరకు వాకౌట్ చేసి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి చెప్పి కూడా వెళ్ళారు మిథున్. సో ఆ యాంగిల్లో
కొంత అమరావతిని మేము అమరావతి సవరణ బిల్లుకి మేము వ్యతిరేకిస్తున్నాము అనేది చాలా క్లియర్ గా చెప్పినట్టుగా స్పష్టమవుతోంది మనం. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా లోక్సభలో మరోసారి ఈరోజు గందరగోళ వాతావరణం నెలకొంది. అమరావతి రాజధానికి సంబంధించిన విషయంలో చట్టబద్ధత కల్పించే బిల్లుని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. దీంట్లో ప్రజలకు ఉపయోగం ఏమీ లేదన్నారు ఆయన. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ దీనికి ఒక చట్టబద్ధ తీసుకురావాల్సిన బిల్లును దీనికి ప్రజలకు ఉపయోగపడే విధంగా లేరు, మేము వ్యతిరేకం కాదు అంటూనే దాన్ని వ్యతిరేకిస్తూ ఆ బిల్లుకి సంబంధించినటువంటి వాదనల్ని తప్పుపడుతూ ఆయన అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. సో అమరావతికి రాజధాని అవ్వడానికి మళ్ళీ వైసీపీ వ్యతిరేకిస్తుందా అని అంటే ఈ సిచ్యువేషన్ చూస్తే ఎస్, మళ్ళీ అమరావతి రాజధాని అవ్వడం ఎట్టి పరిస్థితిలో కూడా వైసీపీకి ఇష్టం లేదనేటువంటి భావన పబ్లిక్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ మూడు ముక్కలాటే, సో మూడు రాజధానుల అంశమే మళ్ళీ వాళ్ళు బలంగా గట్టిగా పట్టుకునే అవకాశం కనబడుతోంది. సో అమరావతి ఎన్ని ఎకరాలు విస్తరిస్తారు, ఎంత లోపల దీన్ని పూర్తి చేస్తారు, ఏ రకంగా రైతులకు న్యాయం చేస్తారో చెప్పాలి, అది కూడా ఈ బిల్లో పొందుపరచాలన్నట్టుగా మిథున్ రెడ్డి చెప్పి అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఒకసారి మళ్ళీ మిథున్ రెడ్డి ఏం చెప్పారో చూద్దాం. సో ఏపీ ప్రజలుగా అమరావతి మీ రాజధాని అవడం, దానికి చట్టబద్ధత కల్పించడం మీరు సంతోషంగా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సో ఇక్కడ వైసీపీకి మీరు సపోర్ట్ ఇస్తారా?